అందరికీ హాయ్ అండి. ఎక్కువ సమయం లేకుండా 5 నిమిషాల్లో అయిపోయే బీరకాయ పొట్టు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. బీరకాయ పైన ఉన్న పొట్టుని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. స్టవ్ పై కడాయి పెట్టేసి 1 స్పూన్ నువ్వులు, 1 స్పూను పల్లీలు వేసి దూరగా వేయించేసేసుకోవాలి. పల్లీలు వేగాక తీసేసుకుందామండి. మళ్ళీ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 6, 7 పచ్చిమిర్చీలు వేసి వేయించేసేసుకుందాము. పచ్చిమిర్చి వేగాక బీరకాయ పొట్టు కూడా వేసుకుందామండి. అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుందాము. కొంచెం మగ్గాక కొద్దిగా చింతపండు కూడా వేసుకుందామండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఆయిల్లో మగ్గించుకుందాము. బీరకాయలో ఫైబర్ ఉంటుందండి. పొట్టుని కూడా మనం ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పల్లీలు, నువ్వులు పౌడర్ చేసేసుకుందాము. ఇప్పుడు బీరకాయ పొట్టుని చల్లారనిచ్చి ఇలా వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు గ్రైండ్ చేసి తీసాక ఒక 7, 8 వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి తీసేయాలండి. తాలింపు పెట్టుకోవడానికి 1 స్పూన్ ఆయిల్, అలాగే పోపు దినుసులు, ఒక 2 ఎండుమిర్చీలు, గుప్పెడు కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలండి. ఇలా తాలింపు వేగాక పచ్చడిలో కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి. చపాతీ, రైస్, దోశ ఎందులోనైనా తినేయొచ్చండి. బాయ్ అండి.